ఇది. సో ఇక్కడ మనకి ఇనిషియల్ వెలాసిటీస్ ఉన్నప్పుడు, ఫైనల్ వెలాసిటీస్ ఎలా ఉన్నప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని మనకు తెలియాలి. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని మనకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ కొత్త డాక్యుమెంట్ స్టార్ట్ చేస్తాను. నిన్న మనం కైనమాటిక్స్ అవేంటంటే మనకు ఒకవేళ యాంగిల్ అనేది మనం బాల్ త్రో చేస్తాం కదా. సో యాంగిల్ వచ్చేసి మనకు 90 degrees ఉంటేనే ఆ ఫార్ములాస్ వ్యాలిడ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ థీటా ఈక్వల్స్ టు 90 degrees ఉంటేనే, సో వాటిని మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, కైనమాటిక్ ఈక్వేషన్స్ అవి అంటే మనకు 4 ఈక్వేషన్స్ ఉంటాయి కదా, u ఈక్వల్స్ v ప్లస్ at. సో అవన్నీ థీటా ఈక్వల్స్ 90 degrees ఉంటేనే, అంటే మనం త్రో చేసే దగ్గర నుంచి ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ అయితే మన సర్ఫేస్ కి 90 degrees ఉండాలి. మన సర్ఫేస్ కి 90 degrees ఉండాలి. సో సర్ఫేస్ కి 90 degrees ఉంటేనే అప్పుడు కైనమాటిక్ ఈక్వేషన్స్ v ఈక్వల్స్ u ప్లస్ at ఆ 4 ఈక్వేషన్స్ వ్యాలిడ్ అవుతాయి. అదే ఇఫ్ ఇన్ కేస్ థీటా అనేది నాట్ ఈక్వల్స్ టు 90 లేదు. ఓకే, సమ్ అక్యూట్ యాంగిల్ ఉంది. సో థీటా ఈక్వల్స్ టు సమ్ అక్యూట్ యాంగిల్. సో థీటా ఈక్వల్స్ టు సమ్ అక్యూట్ యాంగిల్ ఉంటే మనకి ఏమవుతుంది, అది మనకు 90 degrees కాకుండా లెస్ దెన్ 90 ఉంది అనుకోండి. 90 degrees కాకుండా లెస్ దెన్ 90 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. బట్ ఏంటంటే డ్యూ టు యాక్సిలరేషన్, డ్యూ టు గ్రావిటీ అదేమవుతుంది, ఒక కర్వ్ పాత్ తీసుకుంటుంది. ఓకే, సో థీటా అనేది ఇక్కడ మనకి లెస్ దెన్ 90 degrees ఉంటుంది, అక్యూట్ యాంగిల్ ఉంటుంది. సో ఇది ఈ ప్రాపగేషన్ ని మనం ఏమంటాం, ఇలాంటి ఇలాంటి మోషన్ ని మనం ఏమంటాం, ప్రొజెక్టైల్ అని చెప్పేసి అంటాం. ప్రొజెక్టైల్. సో ప్రొజెక్టైల్ అంటే ఏంటి, అదర్ దెన్ 90 degrees ఉంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం అదర్ దెన్ 90 degrees అంటే అక్యూట్ యాంగిల్ లో మనం ఒక ఆబ్జెక్ట్ ని త్రో చేస్తే ఆ పాత్ ట్రావెర్స్ అయ్యే పాత్ ని మనం ప్రొజెక్టైల్ అని చెప్పేసి అంటాం. ఆ పాత్ ఎలా ట్రావెర్స్ అవుతుందో దాన్ని మనం ప్రొజెక్టైల్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో మరి 90 degrees విత్ రెస్పెక్ట్ టు దేంతో తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, 90 degrees అనేది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకోవాలి. 90 degrees విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ 2 వెలాసిటీస్ స్ప్లిట్ అవుతాయండి. ఇక్కడ వెలాసిటీ కాంపోనెంట్స్ అనేవి 2 వెలాసిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హారిజాంటల్ వెలాసిటీ, ఇంకోటి ఏంటంటే వర్టికల్ వెలాసిటీ. ఓకే, వర్టికల్ వెలాసిటీ, హారిజాంటల్ వెలాసిటీ అండ్ వర్టికల్ వెలాసిటీ, 2 వెలాసిటీస్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మనం కాంపోనెంట్స్ స్ప్లిట్ అవుతాయి. అంటే మనకి ఏంటంటే వెక్టార్ లాగా మనం డ్రా చేసుకుంటే ఒక్క నిమిషం, వెక్టార్ లాగా డ్రా చేసుకుంటే మనకి ఇది హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది, ఇది వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది. ఓకే, ఓవరాల్ వెలాసిటీ మనకి ఇలా ఉంటుంది. ఓవరాల్ వెలాసిటీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒక్క నిమిషం. సో ఇక్కడ మనకి ఏమవుతుందో కాంపోనెంట్ స్ప్లిట్ అవుతుంది. సో హారిజాంటల్ వర్టికల్, ఇక్కడ మనకు వచ్చేది రిజల్టెంట్ డైరెక్షన్. ఇది అంటే ఇక్కడ మనం రేంజ్ కాన్సెప్ట్ వస్తుంది, రిజల్టెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ రిజల్టెంట్ వస్తుంది. సో ఇలా మనం డిఫైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వెలాసిటీ కాంపోనెంట్స్ మనం డిఫైన్ చేసేసుకోవచ్చు, హారిజాంటల్ వెలాసిటీ అండ్ రిజల్టెంట్. ఓకే, మూడింటిని మనం డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్, వీటికి ఎగ్జాంపుల్స్ మనకి ఏంటి, నార్మల్ ఒక బాల్ త్రో కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా కావచ్చు. ఓకే, వీటిని మనం ఏమంటాం, ఆబ్లిక్ ప్రొజెక్షన్స్ అని చెప్పేసి అంటాం. వీటిని విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ నుంచి మనం త్రో చేస్తే దీన్ని మనం ఆబ్లిక్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటాం.
ఆబ్లిక్ ప్రొజెక్షన్, ఆబ్లిక్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, మనకు ఎక్కడైతే ఆబ్జెక్ట్ అనేది ఇనిషియల్ వెలాసిటీ ఎక్కడి నుంచి అయితే మనం ఇచ్చామో అదే ప్లేన్ లో ఉంటే దాన్ని మనం ఆబ్లిక్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటాం. ఏ ప్లేన్ లో అయితే మనకు ఆబ్జెక్ట్ కి ఇనిషియల్ వెలాసిటీ ఇస్తున్నామో అదే ప్లేన్ లో ఉంటే దాన్ని ఆబ్లిక్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటాం. అదే ఇఫ్ ఇన్ కేస్ మనకు నార్మల్ గా ఒక బిల్డింగ్ ఉంది. సో బిల్డింగ్ నుంచి ఒక బాల్ ని మనం త్రో చేసాం. సో బాల్ ని త్రో చేస్తే మనకి ఇలా వస్తుంది, బాల్ ని త్రో చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం, ఆబ్లిక్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అన్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు ఇనిషియల్ వెలాసిటీ అనేది ఇక్కడ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ గ్రౌండ్ నుంచి మనం ఇక్కడ బిల్డింగ్ నుంచి త్రో చేసేటప్పుడు ఇక్కడ వెలాసిటీ కాంపోనెంట్ ఉండదు. బట్ ఏంటంటే సేమ్ ప్లేన్ లో లేదు, సేమ్ ప్లేన్ లో లేదు. ఓకే, ఇది సేమ్ ప్లేన్ లో లేదు. సో దట్ ఇది సేమ్ ప్లేన్ లో లేదు. సో సేమ్ ప్లేన్ లో లేదు కాబట్టి మనం దీన్ని ఏమంటాం, హారిజంటల్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటాం. హారిజంటల్ ప్రొజెక్షన్, హారిజంటల్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో హారిజంటల్ ప్రొజెక్షన్ లో మనకు ఇక్కడ మీకు మెయిన్ డిఫరెన్స్ ఐడియా ఉండాలి. ఆబ్లిక్ ప్రొజెక్షన్ కి కంపల్సరీ వెలాసిటీ కాంపోనెంట్ ఉండాలి. ఇనిషియల్ వెలాసిటీ మస్ట్, ఇనిషియల్ వెలాసిటీ ఉండాలి. ఇనిషియల్ వెలాసిటీ మస్ట్ బి సమ్ ఫైనైట్ వాల్యూ ఉండాలి. అంటే ఇక్కడ నాన్ జీరో ఉంటుంది, ఇనిషియల్ వెలాసిటీ నాన్ జీరో ఉంటుంది. సో హారిజంటల్ ప్రొజెక్షన్ లో ఏమవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ అనేది జీరో ఉంటుంది. హారిజంటల్ వెలాసిటీలో ఇనిషియల్ వెలాసిటీ అనేది జీరో ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్రీ ఫాల్ తోటి త్రూ అయిపోతాయి, కిందికి గ్రౌండ్ కి రీచ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని డిస్క్రైబ్ చేద్దాం. హారిజంటల్ ప్రొజెక్షన్ ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేద్దాం. సో ఎలా ఉంటుందంటే నార్మల్ ఇక్కడ వేరే కలర్ తీసుకుంటాను. ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ ఫ్రీ ఫాల్ నుంచి మనం త్రూ చేసినప్పుడు ఇదేమవుతుంది, ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అంటే హారిజంటల్ గా ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఏమవుతుంది, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉంటాయి. సో ఆ ఫోర్స్ కాంపోనెంట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు వెక్టార్ అనేది డౌన్వర్డ్స్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, హారిజంటల్ ఆబ్లిక్ ప్రొజెక్షన్ లో కూడా అంతే, ఆబ్లిక్ ప్రొజెక్షన్ లో కూడా అంతే. ఓకే, ఆబ్లిక్ ప్రొజెక్షన్ లో కూడా అంతే. బట్ ఏంటంటే అప్వార్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇనిషియల్ వెలాసిటీ ఇస్తాం కాబట్టి అది పైకి మూవ్ అవుతుంది. ఇక్కడ మనం ఇనిషియల్ వెలాసిటీ ఇవ్వట్లేదు కాబట్టి ఫ్రీ ఫాల్ తోటి డౌన్ కి డ్రాప్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్, ఇది హారిజంటల్ ప్రొజెక్షన్ అన్న. సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్ కదా? ఇక్కడ వరకు మీకు కాన్సెప్ట్ క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ మన నార్మల్లో కొన్ని డెరివేషన్స్ చూద్దాం. డెరివేషన్స్ కాదు, డైరెక్ట్ ఫార్ములాస్ రాస్తాం. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. ఇప్పుడు మన హారిజంటల్ వెలాసిటీ ఉంది, హారిజంటల్ ప్రొజెక్షన్ ఉంది, హారిజంటల్ ప్రొజెక్షన్. సో దీనికి మనం టైం ఆఫ్ ఫ్లైట్, అంటే నార్మల్ గా గ్రౌండ్ కి రీచ్ కావడానికి ఎంత టైం పడుతుంది, హౌ మచ్ టైం takes to reach ground. ఓకే, గ్రౌండ్ కి రీచ్ కావడానికి టైం ఎంత పడుతుంది? సో హారిజంటల్ ప్రొజెక్షన్ లో మనకి ఫస్ట్ ఇది మనకి తెలియాలంటే ఏంటి, పారామీటర్స్ తెలియాలి. ఇనిషియల్ వెలాసిటీ జీరో ఉంటుంది, ఇనిషియల్ వెలాసిటీ అనేది జీరో ఉంటుంది. ఓకే, హారిజంటల్ ప్రొజెక్షన్ లో ఇనిషియల్ వెలాసిటీ జీరో ఉంటుంది అండ్ యాక్సెలరేషన్ వచ్చేసి పాజిటివ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సమ్ వేరే పారామీటర్స్, ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ అంటే హెచ్ అని చెప్పేసి అనుకోవచ్చు, తర్వాత టైం అంటే టీ అని చెప్పేసి అనుకోవచ్చు. వీటిని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనం థర్డ్ సెకండ్ లా ఆఫ్ కైనమెటిక్స్ ఉంది కదా, సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎస్ ఉంది, యాక్సెలరేషన్ ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఉంది. సో అందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఇందులో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఈక్వల్స్ టు హాఫ్
gt స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, t ఈక్వల్స్ టు t స్క్వేర్ ఆర్ t ఈక్వల్స్ టు ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ 2h బై g. ఓకే, అండర్ రూట్ ఆఫ్ 2h బై g. సో ఇది ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం కైనమెటిక్స్ లో. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇది టైమ్ ఆఫ్ డిసెంట్ అని చెప్పేసి డిఫైన్ చేసాం. ఇది యాక్చువల్గా టైమ్ ఆఫ్ డిసెంట్ ఇది. ఓకే, సో ఇదే ఇక్కడ మనకు హారిజంటల్ ప్రొజెక్షన్ లో టైమ్ ఆఫ్ ఫ్రీ ఫాల్ టు గ్రౌండ్, టైమ్ ఆఫ్ ఫ్రీ ఫాల్, టైమ్ ఆఫ్ ఫ్రీ ఫాల్ రెండు ఒకటే. ఓకే, ఇక్కడ రెండు కాంపోనెంట్స్ ఒకటి. నెక్స్ట్ ఇంకా మనకు వేరే ఇంకొక టాపిక్ వస్తుంది. సో అదేంటంటే రేంజ్, హారిజంటల్ రేంజ్. నార్మల్గా మనం హారిజంటల్ ప్రొజెక్షన్ లో ఏం చేస్తున్నాం అంటే ఒక ఆబ్జెక్ట్ మనం త్రూ చేస్తున్నాం కదా. సో త్రూ చేసినప్పుడు మనకి ఏంటి రేంజ్ వస్తుంది. రేంజ్ అంటే ఏంటి, వర్టికల్ కాంపోనెంట్ లో సారీ హారిజంటల్ కాంపోనెంట్ లో మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ వాల్యూ. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ బాల్ అనేది ఇక్కడ త్రో చేసాం. సో త్రో చేయడంతో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది. సో దాన్ని మనం రేంజ్ అని చెప్పేసి అంటాం. సో ఈ రేంజ్ కాన్సెప్ట్ కావాలంటే మనం ఏం చేయొచ్చు, సో ఇక్కడ మనం సింపుల్ కాన్సెప్ట్, రేంజ్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ కదా. సో రేంజ్ ఇస్ నథింగ్ బట్ హారిజంటల్ డిస్టెన్స్, హారిజంటల్ డిస్టెన్స్. సో హారిజంటల్ డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఇంటూ టైం. సో వెలాసిటీ అంటే హారిజంటల్ వెలాసిటీ, మనం హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్ మల్టిప్లై చేయాలి. అండ్ టైం అంటే ఏంటి, అండర్ రూట్ ఆఫ్ 2h బై g. ఓకే, సో ఇది మనకు రేంజ్ ఫార్ములా, r ఈక్వల్స్ టు u ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2h బై g. నాన్న ఇది స్టాప్ అయ్యేలా ఉంది, ఇది స్టాప్ అయ్యేలాగా ఉంది.